బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట హాజరైనటువంటి విష్ణుప్రియ రీతి చౌదరిని సుమారుగా 10 గంటల పాటుగా విచారించారు. నిన్న ఉదయం 11 గంటలకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎదుట హాజరైన విష్ణుప్రియని 11 గంటల పాటుగా విచారిస్తే ఆ తర్వాత రీతి చౌదరి కూడా హాజరైంది. రీతి చౌదరి మరొక 6 గంటల పాటుగా విచారించారు. ఏంటి అసలు మీకు ప్రమోషన్ చేయమని ఎవరు చెప్పారు, ఎలా వచ్చాయి, ఎంతెంత డబ్బులు తీసుకునేవారంటే విస్తుపోయే విషయాల్ని వీరిద్దరు వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే మొదటగా ఇద్దరిని వేర్వేరుగా విచారించారు పోలీసులు. బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రచారాన్ని చేయాలి ఎవరు సంప్రదించారని క్వశ్చన్కి గాను అటు విష్ణుప్రియ ఆన్సర్ చెప్పిన సమాధానం ఏంటంటే తనకి ఒక ప్రమోషన్కి ఎంత మనీ వచ్చేదనే విషయాన్ని కూడా పోలీసులు అడిగితే దానికి కూడా సమాధానం చెప్పింది. ప్రచారానికి సోషల్ మీడియా యాప్స్ వినియోగించారా, ఏం జరిగింది అని పోలీసులు అడిగితే వీటన్నిటికీ సమాధానం ఒకటే, ₹1,00,000 ఒక్కో వీడియోకి కానీ తీసుకుంటాను, అగ్రిమెంట్ పైన దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను ఇప్పటివరకు 15 యాప్స్ ప్రమోట్ చేశాను అని చెప్పి అంటే తను చెప్పిన మాట ప్రకారంగా కేవలం 3 యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానని చెప్తోంది. కేవలం 3 అప్లికేషన్లు మాత్రమే నేను ప్రమోట్ చేశానని చెప్తే పోలీసులు మరి మా దగ్గర ఏంటి 15 యాప్స్ సంబంధించి సమాచారం ఉందంటే ఆ విషయం నాకు తెలీదు, నా మేనేజర్ చూసుకునేవాడు, నా మేనేజర్ చెప్పింది నేను చేసేదాన్ని అని చెప్పి ఆయన చెప్తున్నారట. ఒక్కో వీడియోకి ₹1,00,000 ఛార్జ్ చేసేదట. అదే ప్రమోషన్కి ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగిందనే క్వశ్చన్ కూడా పోలీసు అడిగారు ఆవిడ నుంచి. దానికి కూడా ఆవిడ కొంత తడబాటు పడుతూనే సమాధానం చెప్పారు. వీటన్నిటికీ సమాధానం రాబట్టాలంటే తన మేనేజర్ని అడిగి చెప్తానంటూ కూడా తన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత రీతి చౌదరి కూడా అక్కడ చేరుకున్నారు. రీతి చౌదరిని కూడా ఇదే ప్రశ్నలు సంధించగా ఆవిడ నాకు విష్ణుప్రియనే ఇంట్రడ్యూస్ చేసింది అప్లికేషన్ని ప్రమోషన్ చేయాలనే విషయం పైన, విష్ణుప్రియ చెప్తేనే నేను చేశానని చెప్పి కూడా రీతి చౌదరి చెప్పిందాడు. తనకు కొన్ని విషయాలు గుర్తులేదు, మేనేజర్ చెప్పాడంటూ విష్ణుప్రియ సమాధానం చెప్తే విష్ణుప్రియ చెప్పడం వల్లే నేను చేశాను అని చెప్పి ఇటు రీతి చౌదరి చెప్తున్నట్టు. ఏదేమైనా కూడా ఇద్దరు బ్యాంకు లావాదేవీల వివరాలు కూడా బెట్టింగ్ ప్రమోషన్ ద్వారా ఎంత మనీ వచ్చింది ఏంటనే విషయాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే కాదు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా వీరిద్దరిపైన కేసు నమోదైన విషయం తెలిసిందే. నా పంజాగుట్ట పోలీసులు మళ్ళీ వారికి 41A CRPC నోటీసులు సర్వ్ చేసి మళ్ళీ పిలిచినప్పుడు రావాలి అని చెప్పి రీతు చౌదరిని విష్ణుప్రియ ఇద్దరిని కూడా అడిగినట్టు తెలుస్తోంది. సో రీతు చౌదరి విష్ణుప్రియ ఇద్దరు కూడా పంజాగుట్ట పోలీసు ఎదుట హాజరైపోయి తమకు సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల విషయాలపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని సమాధానాలపైన పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ప్రమోషన్ చేసిన యాప్ల సంఖ్య ఎంతనంటే విష్ణుప్రియ కేవలం 3 అని చెప్పిందట. కానీ తాను ప్రమోషన్ చేసినటువంటి యాప్ల సంఖ్య పక్కాగా పోలీసుల దగ్గర సమాచారం మేరకు 15 యాప్స్ ప్రమోట్ చేసింది. కేవలం ఆ 15 యాప్స్లో ఉదాహరణకి మీకు ₹1,00,000 అంటే అనుమానం కలగవచ్చు. ఒక వీడియోకి ₹1,00,000 అంటే ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో పోస్ట్ చేస్తే 1,00,000, యూట్యూబ్లో ఆ వీడియోని పోస్ట్ చేస్తే ₹1,00,000, తన సోషల్ మీడియా ఖాతా ఇంకేదైనా కనుక ఉంటే అక్కడ పోస్ట్ చేస్తే ₹1,00,000. ఇలా ఎన్ని వీడియోస్కి ఆ లింక్స్ని ఆ ప్రమోషన్ వీడియోని లింక్ చేసి పెడితే అన్ని ₹1,00,000. అంటే వీళ్ళు సోషల్ మీడియాలో 15 యాప్స్ విష్ణుప్రియ ప్రమోట్ చేసింది. ఆ 15 వీడియోలు ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసి ఉంటుంది, ఆ 15 వీడియోల్ని ఎన్నెన్ని తన వీడియోస్కి అటాచ్ చేసి ఉంటుంది, ఇలా ఎన్ని లక్షలు కొలగొట్టుంటుంది. సో రీతు చౌదరి కూడా అదే రకంగా కూడా ప్రమోట్ చేసింది. మరి వీటన్నిటి విషయాలపైన ఇంకా బ్యాంక్ లావాదేవీలపైన కూడా పోలీసులు విచారణ చేపట్టి వాటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. 41A CRPC నోటీసులు సర్వ్ చేసి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి ఆవిడ తరపున న్యాయవాది లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మళ్ళీ రమ్మని చెప్పారా? మళ్ళీ విచారణకి ఎప్పుడు రమ్మని చెప్పారు? 25th రోజు. సో 41 CRPC నోటీసులు సర్వ్ చేశారు. ఎప్పుడు రమ్మన్నా కూడా రావాలి అని చెప్పి పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. మరొక 9 మంది పంజాగుట్టలో హాజరు కావాల్సి ఉంది. 25 మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. కాబట్టి అక్కడ కూడా సుమారుగా 25 మంది హాజరైపోయి వారికి సంబంధించినటువంటి సమాధానాన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నాము, RTV చాలా క్లియర్గా మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. దయచేసి మీరు ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ఫేక్ ప్రచారాలను నమ్మి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేటువంటి వీళ్ళ ప్రచారాన్ని, వీళ్ళ దొంగ మాటలను నమ్మి కనుక మీరు ఆ బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసి దానిలో ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా చిదిమేస్తోంది, మీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తుంది. అంతటి దారుణమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా. దయచేసి వాటికి దూరంగా ఉండండి. RTV బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండమని మిమ్మల్ని సజెస్ట్ చేస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, నిన్న విచారణలో విష్ణుప్రియ రీతు చౌదరి చెప్పిన సమాధానాలపైన పోలీసులు ఎటువంటి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు, పోలీసుల వాదన ఏంటి?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పోలీస్ కేసులో ఇంకా వేగవంతం చేశారు. మరోవైపు విష్ణుప్రియన్ పూర్తిగా చూసుకుంటే కూడా 9 వరకు కూడా విచారించారు. ఉదయం 10:15 విష్ణుప్రియ లోపలికి వెళ్ళింది. రీతు చౌదరిని కూడా 3:15 లోపలికి వెళ్తే 9:30 కూడా వీళ్ళు బయటికి రావడం జరిగింది. మొత్తం మీద కూడా చూసుకుంటే కూడా వీళ్ళిద్దరిని వేరువేరుగా విచారించారు. ఆ తర్వాత కలిపి కూర్చోబెట్టి కూడా విచారించారని కూడా తెలుస్తుంది. అసలు బెట్టింగ్ యాప్ ఓనర్స్ ఎవరు సంప్రదించారు, మీకు ఒక్కొక్క ప్రమోషన్ కి ఒక్కొక్క వీడియోకి ఎంత డబ్బులు ఇచ్చారు, ఆ తర్వాత ఏ యాప్స్ యూజ్ చేశారు, ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేశారు, ఒప్పందం ఎలా చేసుకున్నారు, ఎవరు చెప్పారు, ఎన్ని యాప్స్ కి ప్రమోషన్ చేశారంటూ విష్ణుప్రియ 3 యాప్లకి మాత్రం ప్రమోషన్ చేశారు. 3 వీడియోలు మాత్రమే పెట్టాను అంటూ తను చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు పోలీసులు మాత్రం 15 వరకు యాప్స్ ను ప్రమోట్ చేస్తాం అన్నప్పటికీ నాకు గుర్తు లేదు, నా మేనేజర్ మొత్తం చూసుకుంటాడు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఇదంతా కూడా నా మేనేజర్ చూసుకుంటాడు. మరోవైపు ఎంత డబ్బులు వచ్చింది, ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది, అవసరమైతే మళ్ళీ ఒకసారి విచారణకు పిలుస్తాం, ఈ నెల 20 తారీఖు ఇద్దరు మళ్ళీ హాజరు అవ్వాలి అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా లిక్విడ్ రూపంలో డబ్బులు తీసుకున్నారా, లేకపోతే మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందా, అదే కాకుండా బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు ఇచ్చారంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ మాఫియా చూసుకుంటే కూడా ఏదైతే 20:80 రేషియోలో పూర్తిగా జరుగుతుంటది, ఏదైతే 80% ఉంటుందో అదంతా కూడా హవాలా రూపంలో ఇస్తుంటారు, అంటే లిక్విడ్ రూపంలో ఇస్తుంటారు. 20% మాత్రమే బ్యాంకు ద్వారా అంటే బ్యాంకు ఖాతాలో వేస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ₹1,00,00,000 ఒప్పందం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఒప్పందం ఉంటే 80 లక్షలు మాత్రం వీళ్ళకి లిక్విడ్ రూపంలో ఇస్తారు, 20 లక్షలు మాత్రమే బ్యాంక్ లో వేస్తారు. ఎందుకంటే ట్యాక్సులు కట్టాలి కాబట్టి, ట్యాక్సులు ఎగ్గొడుతూ ఉంటారు కాబట్టి. మొత్తం మీద చూసుకుంటే కూడా రీతు చౌదరిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పటికీ రీతు చౌదరి ఏదైతే విష్ణుప్రియ చెప్పిన బట్టే నేను కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించాను, తనే చెప్పింది ఎలా బెట్టింగ్ యాప్స్ కి ఎలా ప్రమోషన్ చేయాలో తన ద్వారానే నేను నేర్చుకున్నాను అంటూ రీతు చౌదరి రివోక్ అంటే ప్లేట్ తిప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద వీళ్ళిద్దరిని అందుకే ఈ విష్ణుప్రియకి చాలా టైం పట్టింది. లోపల విష్ణుప్రియని కూడా చాలా క్లియర్ గా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేయడమే కాకుండా నీ స్నేహితులకు కూడా రిఫర్ చేశావు, ఇంకా ఎవరెవరికి రిఫర్ చేశావు, నీకు నీ పేరే చెప్తుంది అంటూ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఎందుకని రీతుని ప్రమోట్ చేయమని చెప్పావు, నీకు దాంట్లో లబ్ధి ఏమన్నా పొందావా, ఎవరు చెప్తే రీతు చౌదరికి నువ్వు చెప్పాల్సి వచ్చింది, ఇంకా బిగ్ బాస్ లో ఉన్న వ్యక్తులు ఎవరెవరికి చెప్తావు, ఇంకా ఎవరికైనా ఆన్సర్స్ ని ప్రిఫర్ చేస్తావు అంటూ ఇటువంటి ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదేమైనప్పటికీ కూడా 11 మెంబర్స్ సెలబ్రిటీస్ మీద పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో ప్రధానంగా 4 హాజరయ్యారు, ఇంకా మిగతా మంది హాజరవ్వాల్సిన విషయం ఇవాళ పెట్రిషా ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది, ఈడీ కూడా సమాచారం తెలుసుకుంటోంది, ఈడీ కూడా వీరి యొక్క బ్యాంక్ లావాదేవీల విషయంలో కానివ్వండి మనీ లాండరింగ్ జరిగిందనే ఒక ఆరోపణ కూడా నేపథ్యంలో వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో ఈడీ కూడా నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉందా మళ్ళీ ఏమైనా? ఖచ్చితంగా కూడా ఈడీ ఇప్పటికే సర్వ్ చేసుకుంది. ఏదైతే వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంటే పోలీసుల విచారణ కొనసాగుతుంది. పోలీసుల విచారణ మొత్తం అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్స్ అన్నిటి కూడా ఈడీకి వెళ్తుంది. ఈడీ కూడా సర్వ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ కూడా కేసు ఫైల్ చేసే అవకాశాలు అయితే మొత్తం మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా హవాలాగా నడిపిస్తూ ఉన్నారు. పూర్తిగా భారీ మొత్తాన డబ్బు ఎఫ్ఎస్ఐ కానీ లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కానీ కోట్ల రూపాయలు దండుకుంటారు. పెద్దల దగ్గర మీరు మాయమాటలు చెప్పి మీరు లబ్ధి పొందుతారు, నేను ఇంత సంపాదిస్తాను, మీరు లక్షలు సంపాదించారు, ఈజీ మనీ వాళ్ళని మబ్బి పెట్టానని కూడా పూర్తిగా తెలిసింది. మరోవైపు కూడా బుల్లికర వెంకటార మీద ఉన్న 25 మంది సెలబ్రిటీస్ మీద కూడా మియాపూర్ లో ఫైల్ అయింది. కేసు బలోపేతం చేయడానికి అంటే మొత్తం మీద చూసుకుంటే ఆ కేసు స్ట్రాంగ్ గా చేయడానికి కూడా సకవిధాలుగా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బిగ్ షాట్ వాళ్ళు ఉన్నారు, విజయ్ దేవరకొండ కానీ లేకపోతే రానా కట్టుపాటి, ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు ఎప్పుడెప్పుడు బెట్టింగ్ చేశారు, లీగల్ బెట్టింగ్ మరోవైపు చూస్తుంటే వేరే కంట్రీస్ లో చేస్తుంది, ఇక్కడ చేయకుండా ఎక్కడెక్కడ చేశారనే విధంగా కూడా మొత్తం మీద కూడా పోలీసులు కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ ఆస్పెక్ట్ దొంగ కదులుతూ అందరూ కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా. సో
విష్ణుప్రియ రీతి చౌదరిని మరోసారి మనకున్నటువంటి సమాచారం మేరకి 25వ తేదీన మళ్ళీ హాజరు కావాలని చెప్పి పంజాగుట్ట పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. అంటే మరొక 2 రోజుల్లో మళ్ళీ పోలీసులు ఇద్దరిని విచారించబోతున్నారు. అంతవరకు బ్యాంక్ స్టేట్మెంట్స్, అసలు వీళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయి, ఎంత మొత్తంలో వచ్చాయి, నాకు తెలిసి పోలీసులు పెద్ద ఎత్తున ఈ బ్యాంక్ లావాదేవీలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అవసరమైతే వారి నుంచి తిరిగి ఇంకా అగ్రిమెంట్స్ ఎవరు చేసుకున్నారు, ఎవరెవరికి ప్రమోషన్ ఇచ్చారు, ఈ అగ్రిమెంట్స్ కారణంగా మీకు ఎంత వచ్చింది, ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇవన్నీ విషయాలు కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సో ఇంకా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే అవసరమైతే వీరు ఎంత మొత్తంలో ఇది సంపాదించారో మొత్తాన్ని కూడా జప్తు చేయాలి. దానికి జప్తు చేసి ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో దీని పక్షాన ఇంతవరకు ఎవరెవరైతే టెకీస్ కానివ్వండి చాలామంది కూడా చనిపోయారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలకి వీరి జప్తు చేసిన అమౌంట్ని ఇవ్వాలని చెప్పి కూడా చాలామంది పబ్లిక్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా అది సాధ్యం అవుతుందా అవదాన్ని పక్కన పెడితే పబ్లిక్ అంత ఎమోషనల్గా ఉన్నారు. మొదటికి మనం చూసాం ఆర్టీవీ నడిపిస్తున్నటువంటి ఈ లైవ్ కమ్ సంబంధించి ఇప్పటికిప్పుడే మనం లైవ్ స్టార్ట్ చేసాం. లైవ్లో వస్తున్నటువంటి కామెంట్స్ చూసినా కూడా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. చాలామంది పేర్లతో సహా పెడుతున్నారు. నిన్న కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా తను కంప్లైంట్లో ఏం పొందుపరిచాడు తెలుసా? 25 మంది పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఫణీంద్ర శర్మ అనేటువంటి వ్యక్తి, నేను కూడా వాళ్ళ మోసపోయేవాడిని, నేను వీళ్ళు ఈజీ మనీ అని చెప్తుంటే నిజమేనని అనుకొని నేను కూడా ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ అంతలో నా కుటుంబం అలర్ట్ చేసింది, కొంతమంది చుట్టుపక్కల ఉండేవారు నన్ను అలర్ట్ చేశారు, సజెస్ట్ చేశారు, నేను వెనక్కి తగ్గాను. కానీ నాలాగే ఇలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఈజీగా మనీ ఎర్న్ చేయవచ్చు అని చెప్పి ప్రమోషన్ చేసినటువంటి ఈ వ్యక్తులు చాలా ప్రమాదం సమాజాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. సమాజంలో లేనటువంటి ఒక ఆశలు చెలరేపి చాలామందిని కూడా ఆ ఊబిలోకి లాగి వాళ్ళ యొక్క మరణాలకు కారణమవుతున్నారంటే కూడా అందులో మెన్షన్ చేశాడు ఆయన. అంటే ఈ రకంగా ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. మనం కామెంట్స్లో చూడండి, ఆర్టీవీ లైవ్స్ సంబంధించినటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో కామెంట్స్ విషయానికి వచ్చినా కూడా ఒక వ్యక్తి చెప్తున్నాడు 10 లక్షల వరకు కోల్పోయాను, ఎవరో పలానా వినయ్ కుయ్యా అనే వ్యక్తి చెప్పడం వల్ల నేను 50,000 కోల్పోయానని, ఇలా వరుసగా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.